చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ మొదట జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీతో పొత్తు కోసం ఎంత వెంపర్లాడారో, ఢిల్లీలో ఎంత పడిగాపులు కాశారో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు నోటాతో పోటీపడి ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అంతగానం ఎందుకు పోటీ పడుతున్నారు? 6 ఎంపీ సీట్లు అఫీషియల్గా, ఇంకో ఎంపీ సీట్ అన్అఫీషియల్గా ఎందుకు ఇచ్చారు అని అంటే అందరికీ కనిపించిన ఆన్సర్ ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి సపోర్ట్ కోసం, వ్యవస్థల నుంచి సపోర్ట్ కోసం అని. చిన్నగా ఆ వ్యవస్థల నుంచి సపోర్టు దక్కే ఫలితాలు కనిపిస్తున్నాయా అని అంటే ఏమో, ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్కి సెంట్రల్ ఒక బిగ్ సెక్యూరిటీ కల్పించింది. పెద్ద సెక్యూరిటీ, 22 మంది ఉంటారు నారా లోకేష్కి సెక్యూరిటీగా. జెట్ సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారికి జెట్ ప్లస్ ఒక ప్లస్ ఎక్స్ట్రా ఉంది. నారా లోకేష్కి జెట్ సెక్యూరిటీ ఇచ్చారు. 22 మంది ఇందులో సెక్యూరిటీగా ఉంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వాళ్ళ నాన్నగారికి జెట్ ప్లస్ సెక్యూరిటీలో ఎవరైతే ఎన్ఎస్జీ కమాండ్స్ ఉంటారో, నారా లోకేష్కి కల్పించిన ఈ జెట్ సెక్యూరిటీలో కూడా ఎన్ఎస్జీ కమాండ్స్ ఉంటారు. ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు. ఎన్ఎస్జీ కమాండోస్ మొత్తం 22 మంది సెక్యూరిటీ ఉంటారు. భారీ సెక్యూరిటీ, చాలా పెద్ద సెక్యూరిటీ. సో కారణాలు ఏంటంటే ఏమో చెబుతున్నారు. మరి ఆయన యువగలం పాదయాత్ర చేసినప్పుడు కొన్ని ఆందోళనకరమైన పరిణామాలు ఏవో జరిగాయట. ఏమో జరిగే ఉంటాయి, సెంట్రల్ ఇంటెలిజెన్స్కి తెలియదా? మరి వాళ్ళు మామూలుగానే పవన్ కళ్యాణ్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మరి డిస్కషన్ జరిగే ఉంటాయేమో. ఆందోళనకరమైన పరిణామాలు జరిగాయట. అండ్ మావోయిస్టుల నుంచి నారా లోకేష్కి థ్రెట్ ఉందట, ఇంకా ఏదో అన్నారే. ఇటువంటి కారణాలతోటి జెట్ సెక్యూరిటీ కల్పించుకుంటూ ఆర్డర్స్ వచ్చాయి. సో నారా లోకేష్ నడుస్తూ పోతూ ఉంటే ఎన్ఎస్జీ కమాండోస్ కనిపిస్తారు, ఫుల్ సెక్యూరిటీ కనిపిస్తుంది.